6 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి మెదక్ జిల్లాలో చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లకూడదు. గత నెలలో ముఖం చాటేసిన వానలు రాష్ట్ర వ్యాప్తంగా పడటంతో రైతుల్లో ఆనందం కనబడుతోంది. మెదక్ జిల్లాలో కురిసిన వానలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో గత 6 రోజుల కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు నిండి కుండలా తలపిస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లాలో కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో సింగూరుకు భారీ వరద నీరు చేరుతున్నటువంటి పరిస్థితి, అలాగే మాంజీరా నదికి కూడా వరద నీరు చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్ళకూడదని చెప్పి కూడా అధికారులు జిల్లా ఎస్పీ కావచ్చు, జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటికే ప్రజలకు తెలిపినటువంటి పరిస్థితి తెలుస్తా ఉంది. ఇందులో భాగంగానే అప్రమత్తంగా ఉండాలి. ప్రజలందరూ దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. తప్పని పరిస్థితితో అయితే తప్ప దూర ప్రాంతాలకు వెళ్ళకూడదని చెప్పి ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ 6 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో చెరువులు, కుంటలు నిండు కుండలా తలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇందులో గత 6 రోజులకు ముందటైతే వేడికి బాగా ఎండలు కొట్టినటువంటి నేపథ్యంలో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే తెలిసిన విషయమే. అయితే ఈ వరదలు కరుణించడంతో గత 6 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు చల్లదనంగా అయితే ఉన్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా రైతులు కూడా ఈ వర్షాల నేపథ్యంలో రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పంటలకు ఇన్ని రోజులు వర్షము చుక్క నీరు కూడా లేదన్నటువంటి బాధపడినటువంటి రైతులకు ఈ ఈ వర్షంతో ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి తెలుస్తా ఉంది. ఇప్పటికైతే మెదక్ జిల్లా వ్యాప్తంగా వరుణుడు 6 రోజుల నుండి కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడే చెట్ల దగ్గర కానీ, శిథిలావస్థకు చేరినటువంటి బిల్డింగ్ల దగ్గర కానీ ప్రజలు వెళ్ళకూడదు అని చెప్పి అధికారులు అయితే ఇప్పటికీ చెప్తున్నటువంటి పరిస్థితి. రోడ్లు కావచ్చు, చిన్న చిన్న కుంటలు, అలాగే మొత్తం భారీ వరద నీరు చేరుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి జిల్లా అధికార యంత్రాంగం అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లాలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ములుగు జిల్లా వాజేడు మండలంలోని బోగతా జల